ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు వెంకట సతీష్ కూచి. నేను శాస్త్రవేత్త, ఉద్యాన విభాగం, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కృషి విజ్ఞాన కేంద్రం వెంకటరామన్గూడెంలో పనిచేస్తున్నాను. ఈరోజు మనము వివిధ రకాల పండ్లు, కూరగాయలలో రవాణా సమయంలో ఉపయోగించే ప్యాకింగ్ విధానాల గురించి తెలుసుకుందాం. తాజా పండ్లు, కూరగాయలు ఒక చోట నుంచి ఇంకొక చోటకు రవాణా చేసేటప్పుడు ప్యాకింగ్ మెటీరియల్తో వాటిని భద్రపరిచి రవాణా చేయటం ద్వారా కోతానంతర నష్టాలను రైతులు అధిగమించవచ్చు. ప్యాకింగ్ మెటీరియల్ యొక్క ముఖ్య లక్షణాలు రీసైకిలబిలిటీ ఆర్ బయోడిగ్రేడబిలిటీ. ఏదైతే ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుందో దానిని ఈజీగా నేలలో కలిసిపోయే ప్యాకింగ్ మెటీరియల్ని ఎంచుకోవాలి. తద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చు. పండ్లు, కూరగాయలు చతురస్ర ఆకారంలో ఉండవు కాబట్టి మనము వైవిధ్యం కలిగిన ప్యాకింగ్ మెటీరియల్ని ఎంచుకోవటం ద్వారా భద్రపరచవచ్చు. తర్వాత సేల్ ఎపీల్, అమ్మడానికి వీలుగా ఉండాలి. పండ్లు, కూరగాయల యొక్క షెల్ఫ్ లైఫ్ని ప్రిజర్వ్ చేసేలాగా ఉండాలి. ప్యాకింగ్ మెటీరియల్ ఎంచుకున్నప్పుడు దాని మీద ఈజీగా మనం రాసే విధంగా ఉండాలి. ఏ పండ్లు ఎప్పుడు కోసామో దాని మీద రాయటానికి వీలుగా ఉండాలి. తద్వారా మనకి రవాణా సమయం ఎంత అవుతుందో మనకి తెలుస్తుంది. కొరుగేటెడ్ ఫైబర్ బోర్డ్ బాక్సెస్ లేదా సిఎఫ్బి బాక్సెస్ ప్రస్తుత కాలంలో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. దీని యొక్క ముఖ్య లక్షణాలు మనము వాడనప్పుడు తీసేసి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇవి తేలికగా ఉంటాయి. అలాగే కాకుండా ఇవి వివిధ ఆకారాలలో, వివిధ సైజుల్లో కూడా మనకి దొరుకుతాయి. ఈ ప్యాకింగ్ మెటీరియల్ని నిల్వ చేయటం కూడా సులువు. అంతేకాకుండా వీటి మీద మనము ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు. ఇవి తక్కువ ఖర్చుతో కూడుకున్నవి. ఈ బాక్సులను ఒకదాని మీద ఒకటి పెట్టి రవాణా సమయంలో ఈజీగా ఒక చోటు నుంచి ఇంకో చోటుకి తీసుకువెళ్ళవచ్చు. దీంట్లో భద్రపరిచిన పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం వరకు నిల్వ ఉంటాయి. తర్వాత చెక్క పెట్టెలు. చెక్క పెట్టెలలో మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు, బత్తాయి పళ్ళు ఒక చోట నుంచి ఇంకొక చోటకు చేరవేయటానికి ఉపయోగిస్తాము. ఈ చెక్క పెట్టెలలో చాలా బరువుగా ఉండటం వలన ఈ కాలంలో వీటిని వాడటం లేదు. బస్తాలు చూసుకున్నట్టయితే జూట్ బ్యాగ్స్ అంటారు. వివిధ సైజుల్లో, వివిధ మెటీరియల్స్లో మనకి అందుబాటులో ఉంటాయి. ఇవి చదరపు మీటరుకు 250 గ్రాముల బరువు తూగుతాయి. వీటిలో అన్ని రకాలైన కూరగాయలను, పండ్లను మనము ఒక చోట నుంచి ఇంకో చోటకు రవాణా చేయటానికి ఉపయోగించవచ్చు. ఈ జూట్ బస్తాలను వాడటం వల్ల పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంచితే పాడైపోతాయి. ఎందుకంటే జూట్ బ్యాగ్స్ తేమను తొందరగా అబ్జార్బ్ చేస్తుంది. దాని ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అవి తొందరగా ఆశిస్తాయి. అందువలన జూట్ బ్యాగ్స్ బదులు పాలీప్రొపిలీన్ బ్యాగ్స్, నెట్టెడ్ బ్యాగ్స్ ఇప్పుడు మార్కెట్లో మనకి అందుబాటులో ఉన్నాయి. పాలీఇథిలిన్ ఆర్ నెట్టెడ్ బ్యాగ్స్ చాలా తేలికగా ఉంటాయి. మార్కెట్లో కూడా బాగా అందుబాటులో ఉంటాయి. కుషనింగ్ మెటీరియల్స్. ఒక చోట నుంచి ఇంకొక చోటకు పండ్లను రవాణా చేసేటప్పుడు సిఎఫ్బి బాక్సెస్లో కానీ, అట్టపెట్టెల్లో కానీ కుషనింగ్ మెటీరియల్ పెట్టడం ద్వారా దెబ్బ తగలకుండా ఉంటుంది. ఈ ఇంజరీ అనేది మనకి రవాణా సమయంలో వైబ్రేషన్ ద్వారా జరుగుతుంది. అంటే పై వరుసలో ఉన్న కాయలు కింద వరుసలో ఉన్న కాయలతో గుద్దుకుని వైబ్రేషన్ ఇంజరీ జరుగుతుంది. సో ఈ ఇంజరీ జరగకుండా ఉండాలంటే కుషనింగ్ మెటీరియల్ అయిన కాగితపు ముక్కలు లేదా ఎండు ఆకులు లేదా పల్ప్ షీట్స్ మధ్యలో పెట్టడం ద్వారా ఈ వైబ్రేషన్ ఇంజరీని మనము జరగకుండా చూడవచ్చు. మనము సిఎఫ్బి బాక్సులను కానీ, చెక్క పెట్టెలను కానీ ఒకదాని మీద ఒకదాన్ని అమర్చటాన్ని పెల్లటైజేషన్ అంటాము. ఇలా పెల్లటైజేషన్ చేయటం ద్వారా మనము సులువుగా ఒక చోట నుంచి ఇంకొక చోటకు ఒకేసారి ఒక 25 నుంచి 50 సిఎఫ్బి బాక్సులు కానీ, చెక్క పెట్టెలు కానీ మనం ఆపరేట్ చేయవచ్చు. తద్వారా రవాణా ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా నిర్వహణలో ఒక వర్కర్ తోటే మనం ఈ పనులు సులువుగా చేసుకోవచ్చు. దీని ద్వారా యాంత్రీకరణ నిర్వహణ కూడా చాలా సులువుగా ఉంటుంది. స్టాకింగ్ చేయటం ద్వారా ఒకేసారి బల్క్లో కూరగాయలను, పండ్లను రవాణా చేసుకోవచ్చు. పెల్లటైజేషన్ చేసినప్పుడు బ్రాసింగ్ అనేది చెయ్యాలి. అంటే వరుసగా ఉన్న పెట్టెలకు మనము పట్టీలాగా వేయటం ద్వారా
ఈ బాక్సులు అనేవి కదలకుండా ఉంటుంది. రవాణా సమయంలో పండ్లు కూరగాయల చుట్టూ ఉన్న వాతావరణాన్ని నియంత్రించడం ద్వారా ఎక్కువ కాలము పండ్లు కూరగాయలను నిల్వ చేసుకోవచ్చు. కంట్రోల్డ్ అట్మాస్ఫియరిక్ ప్యాకేజింగ్ అంటాము. దీంట్లో ఏం చేస్తారంటే నియంత్రిత లేదా సవరించిన వాతావరణంలో ప్యాకేజింగ్ చేయటం ద్వారా పండ్లు కూరగాయలను ఎక్కువ కాలం నిల్వ చేసుకోవచ్చు. గాలిలో 21% ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ని మనము 5% తగ్గించటం ద్వారా మరియు కార్బన్ డైఆక్సైడ్ని 10% వరకు పెంచటం ద్వారా రెస్పిరేషన్ని కంట్రోల్ చేస్తాము. తద్వారా పండ్లు కూరగాయల యొక్క కాలపరిమితి పెరుగుతుంది. పండ్లు కూరగాయలను మనము పాలీఇథిలీన్ కానీ పాలీప్రొపిలీన్ కానీ ఫిల్మ్స్ని వాడి తద్వారా మనము వాతావరణాన్ని నియంత్రించవచ్చు. ప్యాకింగ్ చేయటంలో మనము ఆక్సిజన్ స్కావెంజర్స్ మరియు కార్బన్ డైఆక్సైడ్ స్కావెంజర్స్ అంతేకాకుండా ఇథిలీన్ స్కావెంజర్స్ని కూడా మనము చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి జత చేసినట్లయితే మనము దీర్ఘకాలం పండ్లు కూరగాయలను రవాణా చేసేటప్పుడు నిల్వ చేసుకోవచ్చు. ఎడిబుల్ కోటింగ్స్ పండ్లు కూరగాయల మీద పల్చటి పొరతోటి కోటింగ్ వేసి రవాణా సమయంలో ఒక చోట నుంచి ఇంకో చోటకు చేరవేయచ్చు. ఎడిబుల్ కోటింగ్స్లో ప్లాంట్ బేస్డ్ ఎడిబుల్ కోటింగ్స్ ఉన్నాయి మరియు యానిమల్ బేస్డ్ ఎడిబుల్ కోటింగ్స్ ఉన్నాయి. ప్లాంట్ బేస్డ్ ఎడిబుల్ కోటింగ్స్ అయిన కార్నోబా మనము పండ్లకు పూతలాగా వేసి ఎక్కువ కాలం మనం నిల్వ చేసుకోవచ్చు. యాపిల్, మామిడి మరియు ఇతర పండ్లకు ఈ ఎడిబుల్ కోటింగ్స్ వేయవచ్చు. ఎడిబుల్ కోటింగ్ వేయటం ద్వారా ఒక బ్యారియర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఆక్సిజన్ తక్కువగా పండ్లకు చేరుతుంది. తద్వారా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. అంతేకాకుండా పండ్లు కూరగాయల నుంచి తేమ వెళ్ళిపోకుండా రక్షిస్తుంది. తాజా పండ్లు కూరగాయలపై ఈ పూతలు నిల్వ చేసే సమయంలో డీహైడ్రేషన్ కారణంగా బరువు తగ్గటాన్ని 20 నుంచి 40% వరకు తగ్గిస్తాయి. వివిధ రకాల పండ్లు కూరగాయలకు అనువైన ప్యాకింగ్ మెటీరియల్స్ను ఎంచుకోవడం ద్వారా రైతులు కోతాంతర నష్టాలను అధిగమించవచ్చు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు.